సెలెక్ట్ ద కరెక్ట్ మ్యాచెస్ ద కోస్టల్ స్ట్రెచ్ విత్ ఇట్స్ లొకేషన్. తీర ప్రాంతం దాని స్థానంతో సరిగ్గా సరిపోయేదాన్ని ఎంచుకోండి అన్నాడు. తీర ప్రాంతాలు దానికి సరిపోయేటువంటి అంశాలు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ చిల్కా లేక్ టు కొల్లేరు లేకు. సో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎక్కడ దాకా ఉందంటే చిల్కా లేక్ నుంచి కొల్లేరు లేక్ దాకా ఉన్నాడు. వాస్తవానికి చిల్కా లేక్ వచ్చేసి ఒడిస్సాలో ఉంది, కొల్లేరు లేక్ వచ్చేసి కృష్ణా గోదావరి డెల్టాల మధ్యలో ఉంది. కాబట్టి కొల్లేరు లేక్ రైటే కానీ చిల్కా లేక్ అనేది ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉండదు. సో కాబట్టి ఈ ఆప్షన్ రాంగు. ఎందుకంటే తీర ప్రాంతం దాని స్థానం సరిగ్గా సరిపోయేదాకా చూడండి అన్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఏముందయ్యా అంటే పులికాట్ సరస్సు ఉంది, అదేవిధంగా కొల్లేరు సరస్సు ఉంది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు, చిలకా సరస్సు ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఇక కోరమాండల కోస్ట్. కోరమాండల కోస్ట్ అని ఏంటంటారండి, పులికాట్ లేక్ టు కన్యాకుమారి. మరి పులికాట్ లేకు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో ఉన్నటువంటి ఈ సరస్సే పులికాట్ సరస్సు లేదా పులికాట్ లేక్ అంటాం. ఈ పులికాట్ లేక్లోనే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రాకెట్ ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం కూడా అక్కడే ఉంది. సో అందుకని పులికాట్ లేక్ అంటే సరిహద్దు మన తమిళనాడు సరిహద్దు నుంచి కన్యాకుమారి దక్షిణ సరిహద్దు భారతదేశానికి. సో ఈ విధంగా ఆ కోస్ట్ని కోరమాండల కోస్ట్ అంటారు అంటున్నాడు. రైట్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇక మూడోది తీసుకుంటే ఉత్కల కోస్ట్ అన్నాడు. ఉత్కల కోస్ట్ ఎక్కడ నుంచి? పులికాట్ లేక్ టు కన్యాకుమారి అన్నారు. సో కన్యాకుమారి తమిళనాడు తీరంలో ఉంది, పులికాట్ లేక్ వచ్చేసి ఎక్కడుందండి, తమిళనాడులో ఉంది. సో కాబట్టి దీన్ని ఉత్కల కోస్ట్ అంటారు. కాదు, ఉత్కల కోస్ట్ అంటే ఒడిశా ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతాన్ని ఉత్కల కోస్టు లేదా ఉత్కల తీరము అంటారు. సో ఇది కూడా రాంగ్. ఇక వెస్ట్రన్ కోస్ట్. వెస్ట్రన్ కోస్ట్ చిల్కా లేక్ టు పులికాట్ లేక్ అన్నాడు. చిల్కా లేక్ నుంచి పులికాట్ లేక్ అన్నాడు. సో చిల్కా లేక్ ఏమో ఎక్కడుందండి, ఒడిస్సాలో ఉంది. పులికాట్ లేక్ ఏమో ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి తీరంలో ఉంది. సో కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో రైట్ ఆప్షన్ ఏంటంటే కోరమాండల కోస్ట్, పులికాట్ లేక్ టు కన్యాకుమారి ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే.